లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. గాజువాక జోనల్ కార్యాలయంలో గోవిందరాజు అకస్మాత్తుగా ఏదైతే స్వచ్ఛాంధ్ర చైర్మన్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో కుప్పకూలిపోయారు. ఆ తర్వాత మృతి చెందారు. దీనంతా కూడా కార్పొరేషన్కి సంబంధించిన అధికారుల బాధ్యత వహించాలన్న ఒకవైపు వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను వేధించడం వల్ల ఈ రకంగా ఘటన జరిగిందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ దశలో జీవీఎంసీ కార్పొరేటర్లు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు సంఘటన చూసాక మీకు ఏమనిపించింది వీడియోలో కానీ ఎట్లాగా చూసిన తర్వాత? మాకు ఎంత బాధ వేసిందంటే, ఈరోజు ఒక సూపరింటెండెంట్ అధికారి, గ్రేడ్ 1 అధికారి, ఒక అధికారి అలా కుప్పకూలిపోయాడంటే ఎంత ఆయన ఆవేదన చెందాడో అన్నది మేము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఈ చైర్మన్ గారు ఉన్నారో, స్వచ్ఛాంధ్ర కమిషన్ చైర్మన్ పట్టాభి ఉన్నాడో, దాదాపుగా విశాఖపట్నం చాలాసార్లు రావడం జరిగింది. ఈ మెకానికల్ విభాగం మీద టార్గెట్ చేస్తూ ఆయన మెకానికల్కి సంబంధించిన ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆయనకి ఏవైనా కోపం వస్తే ఆ ఇంజనీర్ల మీద పడ్డం అన్నది ఆయన జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గాజువాకలో మీటింగ్ రివ్యూ అంటూ పేరు పెట్టి దానిలో టార్గెట్ గోవిందరాజు గారు చేయడం జరిగింది. ఆ గోవిందరాజు గారు ఈయన మాటలకి, ఈయన ఉన్న ప్రభుత్వం ఉంది కాబట్టి ఏమేం చేస్తారేమో బెదిరి ఆయన అకస్మాత్తుగా కుప్పకూలడం జరిగింది. దానివల్ల ఆ కుటుంబానికి తీరని లోటు. ఈయన తెచ్చిస్తారా? ఈయన పట్టాభి గారు దోచుకోవడానికి విశాఖ కార్పొరేషన్ వాడుకుందామని చూస్తున్నాడు. గత ఎప్పటి నుంచో కూడా అధికారులందరూ కూడా మదన పడుతున్నారు, బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రివ్యూల పేరుతో చేయడం కరెక్ట్ కాదు. ఇది ఇప్పటికైనా మరి ప్రభుత్వం గుర్తించాలి. అధికారులు వేధించకూడదు. వాళ్ళకు ఒక టైం ఉంది. మనం కూడా పొద్దున్న నుంచి సాయంత్రం ఒక టైం ప్రకారమే పనిచేయగలము. అంతేగాని వాళ్ళకు ఉన్న టైము రోజంతా కూడా పనిచేయాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి పనిచేయగలరు? ఇప్పుడు కార్పొరేషన్లో అయితే మేము ఉన్న 4 సంవత్సరాల్లోని చక్కగా ఉద్యోగాలు చేసుకుని వెళ్ళేవారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఈ చావు వార్త కూడా ఉండేది కాదు కనీసం. అలాంటిది వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా అధికారులు రాత్రి 11-12 గంటల వరకు వేధింపులు చేసి ఏదైనా మంచి బాగా పనిచేస్తే ఆ పాలకవర్గం మీద వేసుకుంటున్నారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అధికారుల మీద పెట్టేస్తున్నారు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ పట్టాభి గారిని మేమందరం డిమాండ్ చేసేది ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. మేడం, ఈ సంఘటన ఎలా జరిగినట్టు మీరు భావిస్తున్నారు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజే కేకులు కట్ చేస్తే కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ప్రాణాలు తీస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా పెట్టరా అని హోమ్ మినిస్టర్ గారిని మేము అడుగుతున్నాం. అలాగే ఒక అధికారిని 100 మందిలో నిల్చోబెట్టి అతన్ని మానసిక క్షోభ గురి చేసి బ్లాక్మెయిల్ చేస్తే ఆయన ఆవేదన తట్టుకోలేక అక్కడికక్కడికే ఆయన మరణించడం అనేది చాలా విషాదం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా మనం అభిమానాన్ని చంపుకొని ఏ మనిషి కూడా బ్రతకలేడు. అలాంటిది పట్టాభి గారు ప్రతిసారి ఏదైతే మెకానికల్ మీద డబ్బులు వస్తాయి, డబ్బులు కావాలి అంటే ఏ అధికారాన్ని ఎంతగానో ఇస్తారు ఎవరైనా. సో అలాంటి పరిస్థితుల్లో ఆయనకి టార్గెట్ చేయడం, ఆయనకు మరి లోపాకారంగా ఏం జరిగిందో టార్గెట్ చేయడం, 10 మందిలో ఆయన్ని అవమానించడం తట్టుకోలేక ఆయన చనిపోవడం జరిగింది. దానికి ప్రభుత్వం ఎవరైనా వాళ్ళు చెప్తున్నారు కదా మేము ఏమైనా సమానంగా పాలిస్తామని, మరి పట్టాభి గారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఆయన అరెస్ట్ చేసి ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే చాలా మంచిది. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఆయన కుటుంబానికి ఎవరైతే చనిపోయారో ఆయన కుటుంబానికి గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా ఇలాంటి సంఘటన రీసెంట్గా ఎప్పుడైనా మీరు చూసారా? ఎందుకు ఇట్లా జరిగినట్టు అనుకున్నారు సార్? ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్వచ్ఛాంధ్ర కింద కొన్ని వెహికల్స్ కొనడానికి డబ్బులు ఇచ్చడం జరిగింది. లాస్ట్ జనవరి కమిషన్ 5th పే అంటే మన 14th పే కమిషన్లో వాటిలో ఎవరైనా ఫైనాన్స్ కమిషన్ వాటి ద్వారా జీఎంస్ కొన్ని వెహికల్స్ కొనడం జరిగింది. ఈ వెహికల్ మెయింటెనెన్స్కి సంవత్సరానికి 70 నుంచి 80 లక్షల రూపాయలు మనం ఖర్చు పెడతాం. ఈ మధ్యకాలంలో మన గతకు జరిగిన కౌన్సిల్ మీటింగ్లో కూడా జనసేన నాయకులు, అదే టీడీపీ కార్పొరేటర్లు కొంతమంది ఒకే కంపెనీకి ఒకే దాన్ని ఎన్నిసార్లు ఎందుకు ఇస్తున్నారని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, దీని వెనకన ఆ కంపెనీకి కానీ వాకు ఉన్నటువంటి వారికి ఒత్తాసు పలుకుతున్న వ్యక్తి పట్టాభి గారు. ఈ పట్టాభి ఎందుకంటే ఇప్పుడు ఆయన స్వచ్ఛాంధ్ర కమిషన్ చైర్మన్ కాబట్టి ఒత్తాసు పలుకుతూ గతంలో ఎప్పుడు కూడా ఆయన నేను 2-3 సార్లు చూశాను. విశాఖపట్నం మీటింగ్ పెట్టడం ప్రోటోకాల్ లేకుండా, ఒక డిప్యూటీ మేయర్ నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏమి ఉండదు. ఆయన రావడం, ఆయన స్వతహాగా ఎవరెవరితో మాట్లాడుకోవడం, మీటింగ్ పెట్టుకోవడం, కాల్ ఫర్ చేయడం. నాకు తెలిసి మేయర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే ఈరోజు జరిగిన మీటింగ్లో మేయర్ గారు కూడా కనీసం లేరు. ఆయన టీడీ పార్టీ చెందిన మేయర్ అయినా సరే ఆయన నాకు తెలిసిన ఆయన కూడా వాళ్ళు గౌరవిస్తున్నారు నాకు అనిపించట్లేదు. ఆయన కూడా లేరు అందులో.
ఇందులో భాగంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గోవిందరాజు గారు ఉన్నారో జోన్ 6కి సంబంధించి ఆయన ఒక ఎస్సీగా ఉంటూ అదే మెకానిక్ విభాగం కూడా ఆయన కూడా ఇన్ఛార్జ్ ఎస్సీగా పనిచేస్తున్న పరిస్థితి. గత 45 రోజుల నుంచి 50 రోజుల నుంచి అతని మీద విపరీతమైన టార్గెట్ చేస్తూ అతని చేత బలవంతంగా పాత వాళ్ళకి టెండర్ ఇవ్వాలనేటువంటి ఒక ఫోర్స్ని చేయడం జరుగుతుందండి. ఆయన గత 45 రోజుల నుంచి కూడా ఆయన మానసికంగా చాలా ఒత్తిడి ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో ఆయన విపరీతమైన క్వశ్చన్లు పరం ఆయన పిలిపించి ఆయన మానసికంగా ఎప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. ఈరోజు మరి కొంచెం ఎక్కువగా ఆయన మానసికంగా శోభ పెట్టడం వల్ల నలుగురిలో 10 మందిలో నాకు ఉన్నటువంటి 100 మంది టీడీపీ కార్యకర్తలు కానీ నాకు ఉన్నటువంటి అధికారులు కాకుండా అక్కడ టీడీపీ కార్యకర్తలు టీడీపీకి సంబంధించిన నాయకులు అందరూ ఉండడం వాళ్ళందరి మీద వాళ్ళ మధ్య ఈయన క్వశ్చన్స్ చేయడం ఈయన మానసికంగా చాలా ఇబ్బంది పడడం ఆ శోభతో ఆయన హార్ట్ అటాక్ సడన్గా హార్ట్ అటాక్ రావడం కుప్పకూలిపోవడం జరిగింది. ఎందుకంటే మీరు వీడియోలో చూసినట్టయితే ఆయన ముఖం చెమట పెట్టేసి చాలా శివరింగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఆయన తన మాటలతోని తన దీనితోనే ఆయన చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అంటే ఆయన కుప్పకూలి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే ఆయన స్వర్గతులైన పరిస్థితి. మేము అందరం డిమాండ్ చేస్తున్నాం, ఎవరైనా సరే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే చావుకి ఎవరైతే కారణమవుతారో వాళ్ళని డెఫినెట్గా శిక్షించే పరిస్థితి ఉంటుంది. అది మానసికంగా అవ్వచ్చు, లేకపోతే కత్తి పడవచ్చు, లేకపోతే ఇంకో విధంగా పడవచ్చు. కానీ మనిషి చావే ఇమ్మీడియట్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇమ్మీడియట్గా పట్టాభి గారు ఆ కుటుంబానికి బేషరతుగా క్షమాపణ చెప్తూ అతను రాజీనామా చేసి గవర్నమెంట్ ఏ రకమైతే అతని మీద చర్యలు తీసుకుంటే ఆ చర్యలన్నింటి కూడా ఆయన తీసుకొని ఆయన శిక్షార్హుడు కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆయన్ని అరెస్ట్ చేయవలసిందిగా తమ ద్వారా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కూడా అందరూ కూడా విన్నపం చేయడం జరుగుతుంది. డెఫినెట్గా రేపు వైసీపీ కార్పొరేటర్ అందరూ కూడా ఆయన కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించి ఆయన్ని అది పాదవిదేవులను కూడా మేము అందరూ కూడా విజిట్ చేస్తామని తెలియజేసుకుని ఆ కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందజేస్తామని తెలియజేసుకుంటాము. గోవిందరాజు మృతికి ఖచ్చితంగా పట్టాభి కారణమని, దీనికి బాధ్యతగా ప్రభుత్వం వహించాలి, అలాగే దీనికి కారణమైన పట్టాభిని అరెస్ట్ చేయాలని కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV విశాఖపట్నం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా W-Commerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store